గుంటూరు కారంలో మీనాక్షి చౌదరి లేట్ ఎంట్రీ ఎందుకో తెలుసా? సో ఈ రోజు అప్డేట్‌లో అయితే ఈ విషయం గురించి తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే గుంటూరు కారంలో పేరుకి సెకండే కానీ ఇప్పటిదాకా మీనాక్షి చౌదరిని చూపించకుండా దాచిపెట్టిన త్రివిక్రమ్ బృందం రీసెంట్‌గా ఒక కొత్త పోస్టర్‌తో అయితే రివీల్ చేసింది. అయితే ఇంత ఆలస్యం ఎందుకయిందన్న అనుమానం తీర్చుకునేందుకు ప్రయత్నించగా యూనిట్ చెప్తున్న వెర్షన్ సంతృప్తికరంగానే ఉంది. దాని ప్రకారం మీనాక్షి చౌదరికి చెప్పుకోదగ్గ సీన్‌లయితే పడ్డాయి కానీ మరీ ఎక్కువ ప్రాధాన్యం అనిపించే స్థాయిలో లేదట. సో ఉన్న 4 పాటల్లో ఒకటి గ్రూప్ సాంగ్ కావడంతో మహేష్ బాబుతో సోలోగా కాలు కదిపే ఛాన్స్ రాలేదనైతే తెలిసింది. అందుకే లో ప్రొఫైల్‌లో పెట్టారనమాట. సో నిజానికి ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ కాగా ఇప్పుడు మీనాక్షి చౌదరి చేసిన మరదల పాత్రను శ్రీలీలకైతే ఇచ్చారు. సో తర్వాత ఏవేవో కారణాల వల్ల కాస్టింగ్‌లో మార్పులొచ్చి 'ధమాకా బ్యూటీ'కి లక్కీ ఛాన్స్ అయితే దొరికింది. అలా 'వైకుంఠపురంలో' నివేదా పేతురాజ్ కంటే కాస్త బెటర్‌గా మీనాక్షి అయితే కనిపిస్తుంది తప్పించి ఒకవేళ బ్లాక్ బస్టర్ అయినా క్రెడిట్‌లో అధిక శాతం మహేష్, శ్రీలీల జోడీకి వచ్చే అవుట్‌పుట్టే వచ్చిందట. సరే ఫలితం సంగతి ఎలా ఉన్నా అప్‌కమింగ్ హీరోలతో నెట్టుకుంటూ వచ్చిన మీనాక్షి చౌదరికి కెరియర్ పరంగా గుంటూరు కారం చాలా పెద్ద జాక్‌పాట్. ఈ శనివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. స్టేజ్ మీద మహేష్ గురించి ఇద్దరు భామలు ఎలాంటి ముచ్చట్లు చెప్తారన్నదే ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విడుదలకి ఇంకో 8 రోజులు మాత్రం ఉండటంతో హైప్ అంతా ఇంతా కాదు మొత్తం పెరిగిపోతుంది. బిగ్గెస్ట్ ఓపెనింగ్ కోసం నిర్మాత నాగవంశీ చేస్తున్న ప్లానింగ్ ఫ్యాన్స్ అంచనాలను ఎక్కడికో తీసుకెళ్తుంది. మరి తన మార్క్ మిస్ చేయకుండానే ఈసారి ఊరమాస్ కమర్షియల్ కథను ఎంచుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు గుంటూరు కారం బ్లాక్ బస్టర్ కావడం చాలా అవసరం. తమన్ మీద సైతం అవుట్‌పుట్ పరంగా గట్టి ఒత్తిడి అయితే ఉంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.